మెంటలీ రిటార్డెడ్ పిల్లలు పుట్టకూడదు అనుకుంటే ఆవు పాలు తీసుకుని చిన్న వెండి గిన్నె ఉందమ్మా ఇంట్లో, వెండి గిన్నెలో తోడి పెట్టి ఈ ఎర్రన్నంలో పెరుగన్నంలో తినేసి ఉదయం పూట. అర్థమైందా? ఉదయం పూట పెరుగన్నంలో తినేసి, పెరుగు అనేది ఉదయం మధ్యాహ్నం లోపలే తినేసారు, రాత్రి తినకండి. రాత్రి ఎప్పుడు పెరుగు మజ్జిగ తినకండి. ఆ తర్వాత మీరు మధ్యాహ్నం భోజనంలో పప్పు తిన్నారనుకో, ఆ మీల్లో పెరుగు తినదు. ఆ రెండు విరుద్ధ ఆహారాలు విషాహారాలు అవుతాయి. కానీ పెరుగు చారు తినచ్చు, తాలింపు పెడతాం మనం, ఏది ఆవాలు జీలకర్ర మెంతులు వేసి వాము కూడా వేసి తాలింపు పెట్టిన పెరుగు చారు తినచ్చు, మజ్జిగ చారు తినచ్చు. పెరుగు తినకూడదు. ఏంటి? పప్పు అవుతేనే. దిదళ వెళ్ళిపోతున్నారా? ద్విదళ అన్నది కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు, శనగపప్పు, ఏది మన బొబ్బర్లు, అలాంటి ద్విదళాలు తినమ్మా. అవి ఏమంటే బౌరుపి చూడండి, అడగండి. సో ద్విదళ పప్పులు తిన్నప్పుడు పెరుగు తినకూడదు. అసలు ఆ మీల్లో మనం పప్పు తిన్నామంటూ ఆ మీల్లో మనం అంటున్నాను. ఆ తర్వాత 2 hours తర్వాత కావాలంటే పెరుగు తినండి, 2-3 hours తర్వాత. కానీ ఈవినింగ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మధ్యలో పెరుగు తింటాడు. రాత్రి కావాలంటే చక్కగా ఇంత పాలు, ఆవు పాలని పసుపు వేసుకొని, అది న్యాచురల్ పసుపు వేసుకొని తాగండి. ఆవు పాలు నైట్ అన్నమాట వేసుకుంటే వేసుకున్నారు కదా, అయితే బ్రౌన్ షుగర్ అని వేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. బ్రౌన్ షుగర్ ఉంటుంది కదా మరి. మీకేమవుతారు? ఓకే, మీరేం చేస్తుంటారు? సాఫ్ట్వేర్ అని. నువ్వేం చదువుకున్నావు అమ్మా? చాలా మంచి పని చేసావు. ఎందుకంటే ఆడవాళ్ళు ఆ టైంలో టెన్షన్ పడితే పెట్టబోయే పిల్లలకి చాలా అడ్డంగా ఉంటాయి. జాబ్ మానేసేనని బాధపడడం అలాంటివి చేయొద్దు. ఎందుకంటే కొన్నాళ్ళ వరకు పిల్లల్ని పెంచడానికి కూడా నువ్వే ఉండాలి. అది పెద్ద జాబు. ఆ చండాల జాబుల కన్నా ఇది పెద్ద జాబు. పిల్లల్ని కరెక్ట్గా పెంచగలిగితే లైఫ్లో మీకు బాగుంటుంది. మీకు ఎంత ఆస్తి ఉంది అని ఎవడు అడగడు. పెద్ద అయిన తర్వాత మీ పిల్లలు ఏం చేస్తున్నారని అడుగుతారు. ఆ చేసేది కరెక్ట్గా నువ్వు పెంచగలిగితే అప్పుడు ఏంట్రా మీ అమ్మ నాన్న ఇలా పెంచారా అనకుండా వాళ్ళు కరెక్ట్గా పెంచాలి. సో కులాక తినండి. అది పెరుగు కూడా వెండి గిన్నెలో తోడు పెట్టిన పెరుగు కంపల్సరీ తినాలన్నమాట. అది తింటే ఆటిజం పిల్లలు పుట్టరు. పుట్టబోయే పిల్లలకి హెయిర్ అన్నీ చాలా బాగుంటాయి. ఈ కులాక తినడమో లేదా వెండి గిన్నెలో పెరుగు తినడమో తెలియదు. కానీ మా దగ్గరికి వచ్చిన పిల్లలు ఎవరికి సంవత్సరం అయినా జలుబు, దగ్గు, జ్వరము, మోషన్స్ రూపంలో డాక్టర్ దగ్గర వెళ్ళారు. నిన్నే వచ్చింది ఒక అమ్మాయి, కొండాపూడ ఎక్కడ ఉంటుంది, సింధు కుమారి అని అమ్మాయి. 7th month మళ్ళీ బాబుకి రెండో బాబు పుట్టాడు. ఫస్ట్ డెలివరీ అమ్మాయికి సిజేరియన్ అయింది. సెకండ్ డెలివరీ మన ఫుడ్తో తిన్నది, ఈ నార్మల్ డెలివరీ అయింది. ఫస్ట్ టైం నాకు ఈ 9 yearsలో నాకు ఫస్ట్ టైం అలా చెప్పిన అమ్మాయి ఈ అమ్మాయి. అమ్మాయి చూపించింది, పెద్ద గొడవ నిన్ననే వచ్చింది. వాడు పుట్టినప్పటి నుంచి బాధలతోనే ఉన్నానండి, వాడికి ఎప్పుడు ఊపిరి ఆడేది కాదు, జలుబు చేసేది అది ఏంది. కానీ వీడు 7వ నెల వచ్చాడు, ఇప్పటివరకు హాయిగా ఉన్నాడు వీడు. పోయినసారి వచ్చినప్పుడు మీ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇప్పుడు నెల నుంచి అదే పెడుతున్నా. మంచి పని చేశారు. కాకపోతే మఠంలో తెస్తున్నాను, నాకు నెంబర్ ఇవ్వండి. మఠమా? అక్కడ రాఘవేంద్ర మఠంలో ఉన్నాయి ఆవు పాలా? ఓకే, నాకు తన నెంబర్ ఇవ్వండి, బయట తిరిగేదైతే ఇస్తాను. సో మధ్యాహ్నం పూట సాయంత్రం పూట అన్నం వేసినప్పుడు అక్కడ బహురూపి అనే బియ్యం ఉంది, చూడండి. బహురూపి అని తెల్ల బియ్యం, ఇది కూడా గంజి వంపేసేయండి. ఈ గంజి కలిపేసేయండి. అది తర్వాత రోజు తాగడానికి ప్రయత్నించమ్మా. దాంట్లో మజ్జిగ కలుపుకుని, పల్చడి మజ్జిగ కలుపుకుని అది తాగు. నీకు నిండా చెప్పిన ప్రోబయోటిక్స్ అన్నీ వస్తాయి. నేను అలా కలుపుకుని తెచ్చుకుంటానమ్మా. ఇదే నేను ఇప్పుడు తాగుతాను, ఇంకా టైం కుదరలే నాకు వెళ్ళడానికి. ఇది గంజి మజ్జిగ, దీంట్లో కాస్త నవారా కలిసింది, బహురూపి కలిసింది. సో ఇది ఇప్పుడు నేను తాగుతాను. పొద్దున్న తినేసి వస్తాను, 8:30కి చక్కటి గింజలను తినేసి వచ్చాను. చెద్దన్ను కూర నంచుకున్నాను అనుకో, సాయంత్రం 5ంటికి తింటాను. 2 సార్లు అంటే 2 సార్లు మన పాట పాడండి.
పనే పాట ఏం చేస్తున్నాను నేను కబుర్లు చెప్తున్నా అంతే కదా. కాదు సార్, ఇప్పుడు మాకు 4 సార్లు తింటాం అలవాటు చేశారు కదా. 4 సార్లు తింటుంది అది మీ మనసు మీద ఆధారపడింది. కష్టపడేవాడికే సాఫ్ట్వేర్ వాడికి మాకు 3 సార్లు తినడం కూడా తెలిసిన దండగా తిండి దండగా. పని చేసేవాళ్ళు, శ్రమ పడేవాళ్ళు, చెమట పట్టించేవాళ్ళు, పొలం పని చేసేవాళ్ళు 4 సార్లు తినండి, 5 సార్లు తినండి, ఏం ప్రాబ్లం లేదు. మాలాంటి వాళ్ళు 4 సార్లు తిన్నాం, 3 సార్లు తిన్నాం అవసరం లేదు. నీకు కూడా చెప్తున్నాను, కుర్రోడు కదా నువ్వు తినచ్చులే. ఏంటి చైతన్య ఏంటయ్యా ఆదివారం శనివారం గురించి అలా అడగ